హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా నమస్కారం అండి. నేను వితౌట్ ఎనీ డిలే డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. మ్మ్. కొన్నిసార్లు ఏంటంటే మీ జీవితంలో ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుందండి. ఖచ్చితంగా ఫేస్ చేస్తారు మీరు. ఎవరు లేనట్టే ఉంటుంది, కానీ మీ చుట్టూ ఏదో ఒక శక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఫీల్ అవుతారు ఆ ఎనర్జీని. మీ మనసులో ఎట్లా అంటే ఒక అకస్మాత్తుగా వచ్చే ఆలోచనలు, ఎందుకో తెలియకుండా వచ్చే ఒక భావాలు, లేదా మీ జీవిత నిర్ణయంపై ఏదో ఒక అజ్ఞాత ప్రభావం ఉన్నట్టుగా అనిపించే లక్షణాలు కూడా మీరు గమనించే ఉంటారు. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేస్తారు. ఆహ్, కొంతమంది ఏంటంటే ఇలా కూడా అనుభవిస్తారు. ఎట్లా అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకో ఒక ప్రెజెన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరో ఒక ప్రెజెన్స్. అట్లాగే ఆహ్ మీ మనసు ఒక్కసారిగా భారీగా మారడం అంటే చాలా వెయిటెడ్‌గా, వెయిటెడ్ ఎనర్జీస్ భారంగా అలాంటి భారమైన భారీ ఫీలింగ్స్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడము. అప్పుడు మీలో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఈ అనుభూతి అసలు ఎందుకు వస్తుంది అనేది. మీ జీవిత నిర్ణయంపై ఎవరో ప్రభావం చూపుతున్నారా? ఓకే. మీరు ఫీల్ అవుతున్న ఆ శక్తి నిజంగా ఎవరిది అనేది మీకు క్వెషన్ రైజ్ అవుతుందండి. ఆహ్, డియర్ వ్యూవర్స్, మన చుట్టూ ఉన్న ఈ ఎనర్జీలు చాలా సార్లు మనకు కనిపించవమ్మా. అది బేసికల్లీ నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. దానికి మెసేజ్ అనేది నేను మెడిటేషన్ త్రూ తీసుకుంటాను. సో, మీకు ఆ విషయం తెలియడం కోసం నేను మీకు ఈ రీడింగ్ చేస్తున్నాను. అటువంటి ప్రభావం మాత్రం మీ జీవితంపై ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటుందండి. అదంతా గూడా నార్మల్‌గా వచ్చే సైన్స్ కాదు. ప్రభావం మీ జీవితంపై ఖచ్చితంగా ఉంటుందమ్మా. అందుకే ఈరోజు ఈ రీడింగ్‌లో మీ జీవిత నిర్ణయంపై ఎవరైనా ప్రభావం చూపుతున్నారా? అసలు మీ ఇంట్లో మీరు ఫీల్ అవుతున్న ఆ ఎనర్జీ ఎవరిది? ఆ శక్తి మీకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటుంది అనేది ఈ టారో కార్డ్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా క్లియర్‌లీ. సో, నేను బిఫోర్ రీడింగ్ కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్‌కి ప్రేయర్ చేసుకుందాము. డియర్ యూనివర్స్, లోకాన్ని పాలిస్తున్న డివైన్ పవర్, ఈరోజు ఈ టారో కార్డ్స్ ద్వారా యూనివర్స్, దివ్యశక్తులు, అలాగే నా ఆత్మీయ మార్గదర్శకులకు నమస్కారం తెలియజేస్తూ, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న సందేహాలను మీకు తెలుసు తండ్రి. వాళ్ళు అనుభవిస్తున్న ఆ భావాలు, ఆ ఎనర్జీ గురించి నిజమైన స్పష్టత ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి ఈ టారో కార్డ్స్ ద్వారా వారి పరిస్థితికి సంబంధించిన నిజమైన స్పష్టమైన సందేశాన్ని చూపించండి ఈశ్వర. వారు ఫీల్ అవుతున్న ఆ శక్తి ఏమిటో, అలాగే అది వారి జీవిత నిర్ణయంపై ఎలా ప్రభావం చూపుతుందో అనేది స్పష్టంగా తెలియజేయండి. ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరికి సత్యము, క్లియర్లీ నిజమైన ట్రూత్ తెలుసుకునే స్పష్టత, అలాగే సరైన మార్గంలో ముందుకు వెళ్ళే ధైర్యము ఇవ్వండి. యూనివర్స్ ఆశీర్వాదంతో ఇప్పుడు నేను ఈ టారో కార్డ్ని షఫిల్ చేసి కార్డ్స్ తీసుకుని రీడింగ్ ప్రారంభించుకుందామమ్మా. ఇప్పుడు కార్డ్స్ చూపించే సందేశాలు మీరు ఫీల్ అవుతున్న ఆ ఎనర్జీ వెనుక ఉన్న సత్యాన్ని బయట పెడతాయనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే అమ్మా. ఫస్ట్ అండ్ సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్ అండ్ సిక్స్త్ కార్డ్ సెట్. సెవెంత్ వన్, ఎయిత్ వన్, ninth card set, 10th one, 11th one,
12 card set. Okay. First card set, the devil. First card set, the devil. Ace of Wands. Three of Pentacles. King of Pentacles. Eight of Pentacles. Knight of Cups. The Tower. God. Four of Cups. The Hermit. Two of Cups. Six of Cups. Nine of Wands. ఓకే. సో మనం క్లియర్లీ ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఓకే. అంటే అందరూ చూడరు ఈ రీడింగ్. సో ఎవరికైతే నెసెసిటీ ఉందో ఈ సందేశం ఎవరికి రీచ్ అవ్వాలో వారు మాత్రమే ఈ రీడింగ్ చూస్తారు. ఓకే అమ్మా. సో వితౌట్ ఎనీ డిలే మనం ఫస్ట్ కార్డ్స్ ద డెవిల్. ద డెవిల్ ఈ కార్డ్ క్లియర్లీ ఏం చెప్తున్నారంటే మనకి ఈ కార్డ్ ద్వారా ఈ కార్డు ఒక బలమైన బంధము లేదా అటాచ్మెంట్ని సూచిస్తుందమ్మా మనకి ఇక్కడ. అంటే మీ జీవితంలో ఒక వ్యక్తి మీపై భావోద్వేగంగా లేదా మానసికంగా చాలా ప్రభావం చూపినట్టు కనిపిస్తుంది నాకు ఈ కార్డ్ ద్వారా. వారు మీ గురించి ఇంకా ఆలోచిస్తూ ఉండొచ్చు. వారు ఆలోచనలు లేదా ఎనర్జీ మీ జీవిత నిర్ణయంపై ఎట్లా అంటే చాలా ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు ఈ కార్డ్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇది కొత్త ఆరంభాన్ని సూచించే కార్డ్ అమ్మ. మీ జీవితంలో ఒక కొత్త దారి మొదలవబోతుంది ఇప్పుడు. కానీ అదే సమయంలో ఎవరో ఒకరు మీపై మళ్ళీ కనెక్ట్ అవ్వాలనే లేదా మీ జీవితంలో తిరిగి రావాలనే ఆలోచన ఉన్న ఎనర్జీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందమ్మా. ఓకే, మీకు క్లియర్లీ అర్థమవుతుంది మీ సిచ్యువేషన్కి. మీకు తెలుసు ఏం జరుగుతుంది, అది ఎందుకు, ఎక్కడి నుంచి ఆన్సర్ ఎందుకు వస్తుంది అనేది. ఓకే, త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ కార్డు సహనం, సహకారం, హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది చూడు, అలాగే కలిసి పని చేయడాన్ని సూచిస్తుంది క్లియర్లీ. చాలా పేషెన్స్గా, చాలా ఒకరితో సహకారంగా వేరే వారితో కలిసి పనిచేయడాన్ని మనకి క్లియర్లీ చూపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒకప్పుడు మీతో కలిసి ఎదగాలని ప్రయత్నించిన వ్యక్తి ఎనర్జీ అమ్మ ఇది. ఓకే, మీ ఇద్దరు కూడా కలిసి ఏదో నిర్మించాలనుకున్న బంధం ఉంది, అది తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది కదా, అది ఇక్కడ మనకి కన్వే చేస్తున్నారు. ఆ పర్టికులర్ పర్సన్ సహనంగా మీతో సహకరిస్తూ కలిసి పనిచేయాలనేది మనకి వారు అనుకుంటున్నారు అట్ ప్రెజెంట్. ఇంకా గట్టిగా ఇప్పుడు కూడా వారు అనుకుంటున్నారు. ఓకే, ఒకప్పుడు మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలి, కలిసి మీతో ఎదగాలి అన్న ఎనర్జీస్ నాకు ఇక్కడ కన్వే అవుతున్నాయమ్మా. ఓకే, ఇక్కడ ఏదో నిర్మించాలి అంటే ఏదో భవనాలు నిర్మించడం కాదు, లైఫ్ నిర్మించడం, మీతో పాటు లైఫ్ని పైకి మీరు మీతో పాటు కలిసి లెగాలి అనుకున్న బంధాన్ని సూచిస్తుంది. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ కార్డు ఒక స్థిరమైన బాధ్యత గల వ్యక్తిని సూచిస్తుందమ్మా. మీ జీవితంలో ఉన్న ఆ వ్యక్తి ప్రాక్టికల్ మైండ్ సెట్ కలిగి ఉన్నారు అనేది తెలుస్తుంది. ఓకే, వారు బయటకు స్ట్రాంగ్గా కనిపించినా కూడా లోపల మాత్రం మీ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు, గట్టిగా, నిరంతరం 24/7 ఏం చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా వారి సబ్కాన్షియస్ మైండ్లో మీరు అలా తిరుగుతూనే ఉన్నారు. ఓకే, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ క్లియర్లీ మనకి ఇక్కడ ఏం కన్వే చేస్తుందంటే ఈ కార్డు ప్రయత్నము, కష్టపడి పనిచేయడాన్ని సూచిస్తుందమ్మా. బేసికలీ మీరు ప్రయత్నిస్తున్న మీ జీవితాన్ని మెరుగుపరచడానికి, మీ లక్ష్యంపై ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, మీరు అట్ ప్రెజెంట్ మీ జీవితాన్ని చాలా ఇంకా ఎక్కువగా మెరుగుపరచాలి అని మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారమ్మా ప్రస్తుతము. సో ఆ ప్రస్తుతం మెరుగుపరచడానికి ప్రయత్నించే విధానం, మీ లక్ష్యంపై ఫోకస్ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్న ప్రతి స్టెప్ మనకి ఇక్కడ ఈ కార్డ్ ద్వారా క్లియర్లీ తెలుస్తుంది. కష్టపడి పనిచేసి మీ లైఫ్లో ఎదగాలి అని కోరుకుంటున్నారు, అది ఇక్కడ తెలుస్తుందమ్మా క్లియర్లీ. ఓకే, అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఇది ప్రేమ అండ్ ఎమోషనల్ కార్డ్, ఎమోషనల్ భావోద్వేగాలను సూచించే కార్డ్ ఇది. మీ జీవితంలో ఒక వ్యక్తి మీపై ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ కలిగి ఉన్నారు, చాలా చాలా
ప్యూర్ ఎమోషనల్ ఫీలింగ్స్‌ని కలిగి ఉన్నారు అనేది క్లియర్‌లీ ఈ కార్డ్ కన్వే చేస్తుంది. వారు మళ్ళీ మీతో మాట్లాడాలని, తమ భావాలను వ్యక్తపరచాలని ఆలోచిస్తున్నారమ్మా అట్ ప్రెజెంట్. అది మనకి ఈ కార్డ్ ద్వారా యూనివర్స్ కన్వే చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మీరు ఆ ప్రెజెన్స్ సడన్‌లీ మీరు ఎనర్జీస్ ఏవైతే ఫీల్ అవుతున్నారో అయన్నీ గూడా మీ జీవితంపై నిర్ణయం మీ ప్రభావం ఏదైతే మీ ఇంట్లో ఫీల్ అవుతున్న శక్తి ఉందో చూడండి, మీరు ఎప్పటికప్పుడు ఆ శక్తి మీ నిర్ణయాలపై ప్రభావం పడుతున్న ఆ ఎనర్జీస్ వాటన్నిటికీ కూడా రీజన్స్ ఇవేనమ్మా. ఓకే, మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఈ పాటికి క్లియర్లీ. హాఫ్ ఆఫ్ ద రీడింగ్ అయిపోయింది కాబట్టి మీకు చాలా క్లియర్లీ హాఫ్ ఆఫ్ ద రీడింగ్లోనే మీకు చాలా మేజర్ మెసేజెస్ కన్వే అయినాయి. ద టవర్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ కార్డ్ సడన్ చేంజ్ను సూచిస్తుంది. మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన ఒక్కసారిగా జరిగి ఉండొచ్చు అనేది తెలుస్తుందమ్మా. అంటే ఈ సంఘటన మీ జీవితాన్ని, మీ ఆలోచనలను చాలా మార్చింది అనేది మనకి ద టవర్ ద్వారా తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఇది ఒక బిగ్గెస్ట్ సిచ్యువేషన్ జరిగింది. అది కూడా సడన్ చేంజ్. ద టవర్ సడన్గా జరిగింది. దాని యొక్క ఎఫెక్ట్ మీ జీవితంలో కూడా పడింది. అలాగే మీ ఆలోచనలు చాలా మార్చాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుందమ్మా. ఓకే, ఫోర్ ఆఫ్ కప్స్ కార్డ్ ఏంటంటే ఇది ఎమోషనల్ డిస్సాటిస్ఫాక్షన్ కార్డ్. ఆ వ్యక్తి ఇప్పుడు తమ జీవితంలో పూర్తిగా సంతోషంగా లేనట్టు కనిపిస్తుంది క్లియర్లీ. వారి పర్సనల్ లైఫ్ కానివ్వండి, ప్రొఫెషనల్ వాట్ ఎవర్ ద లైఫ్ హీ ఆర్ షీ ఈజ్ లివింగ్, అది చాలా అసలు సాటిస్ఫాక్షన్ లేదు, సంతోషం అయితే అసలే లేదు. ఓకే, వారు కోల్పోయిన అవకాశాన్ని గుర్తు చేసుకుంటున్నారు క్లియర్లీ. వారు కోల్పోయిన అవకాశం ఏంటంటే మీరు, అది ఇక్కడ. సో అందుకనే మీరు ఆ ఎనర్జీస్ని చాలా స్ట్రాంగ్లీ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని కోల్పోయారు అనేది వారు గట్టిగా ఫీల్ అవుతూ మీతో లైఫ్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు చాలా స్ట్రాంగ్లీ. ఎలా ఉంటుంది అనేది ప్రతి కోణంలోనూ ఇమాజిన్ చేసుకుంటూ అనాలిసిస్ చేసుకుని వారు ఏ పనిలో ఉన్నా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మాత్రం మీ మీదే ఉంది. సో అందుకనే ఆ ఎనర్జీస్ని అంత గట్టిగా మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు. ఓకే, ద హెర్మిట్ కార్డ్ ఏంటంటే ఈ కార్డు ఇంట్రోస్పెక్షన్ సూచిస్తుందమ్మా మనకి ఇక్కడ. వారు ఇప్పుడు ఎక్కువగా ఒంటరిగా ఆలోచిస్తూ తమ గత నిర్ణయాలను పరిశీలించే పరిస్థితిలో అట్ ప్రెజెంట్ ఉన్నారు ద హెర్మిట్. ఓకే, ఇంట్రోస్పెక్షన్ ఫేజ్ నడుస్తుంది వారి లైఫ్లో. చాలా క్లియర్ మెసేజెస్. అండ్ టూ ఆఫ్ కప్స్ ఈ కార్డు ఒక డీప్ కనెక్షన్ సూచిస్తుందమ్మా. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం నిజమైన భావోద్వేగాలతో నిండి ఉన్న ప్యూర్ రిలేషన్, వెరీ ప్యూర్ రిలేషన్. అందుకే ఆ ఎనర్జీ ఇప్పటికీ మీ జీవితంలో కొంత ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తుందమ్మా ఇక్కడ. అదర్వైజ్ మీరు ఫీల్ అవ్వరు, మీకు అసలు మీకు కూడా పాజిటివ్ వైబ్ ఉంది అనేది ఇక్కడ నాకు తెలుస్తుంది. ఓకే, అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే ఈ గతాన్ని గుర్తు చేసే కార్డ్ అమ్మా ఇది. బేసికలీ మీరు ఏదైతే పాస్ట్ లైఫ్ లీడ్ చేశారో ఆ పాస్ అంతా ఆ గతాన్ని గుర్తు చేసిన కార్డు. ఆ వ్యక్తి ఇప్పుడు మీతో గడిపిన ప్రతి జ్ఞాపకంను గుర్తు చేసుకుంటున్నారు. కొంచెం ఒక్కటి కాదు, మీ మీ ఇద్దరి మధ్య లైఫ్లో ఒక జరిగిన 100%ని వారు 10,000% కింద, అంటే జరిగిన 100%ని ఒకటికి 100 సార్లు వాళ్ళు మెమరైజ్ చేసుకుంటూ ఆ గతాన్ని అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఆ ఎనర్జీస్ని అట్ ప్రెజెంట్ వాళ్ళు లీడ్ చేస్తున్నట్టు. బికాస్ వారు అసలే హ్యాపీగా లేరు వాళ్ళ లైఫ్లో. ఈ ఈ ఈ ఊహించుకునే విధానం ఏదైతే ఉందో వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మెమరీస్ని మెమరైజ్ చేసుకుంటూ ఉన్నారో అది వారికి హ్యాపీనెస్ని ఇస్తుంది. సో దట్ వారి లైఫ్ ఎలా అయిపోయిందంటే మీ మెమరీస్ని మెమరైజ్ చేసుకోవడమే అగైన్ అండ్ అగైన్, దాన్ని రిపీట్ మోడ్లో ఆ పాత లైఫ్ని అట్ ప్రెజెంట్ లీడ్ చేస్తున్నట్టు మెమరైజ్ చేసుకోవడమే వారికి హ్యాపీనెస్ని ఇస్తుంది. ఓకే, వారు అలా ఎడిక్ట్ అయిపోయారు, మీ ఆలోచనలకి ఎడిక్ట్ అయిపోయారు బేసికలీ. ఓకే, 9 ఆఫ్ స్పాట్స్ ఏంటంటే ఇది ఈ కార్డ్ యాంగ్జైటీ అండ్ గిల్ట్ని సూచిస్తుందమ్మా. 9 ఆఫ్ స్పాట్స్ వాళ్ళు చేసిన నిర్ణయాల గురించి ఇప్పుడు బాధపడుతున్నారు చాలా క్లియర్లీ కన్వే అవుతుంది. వారి మనసులో పశ్చాత్తాపం చాలా గట్టిగా ఉంది. చాలా అంటే చాలా గట్టిగా. ఏదో జరిగిందమ్మా మీ ఇద్దరి మధ్య, మిమ్మల్ని మిస్ అయ్యారు. నేను అలా చేసి ఉండకుండా ఇట్లా స్టెప్ తీసుకుని ఉండాల్సింది, తింటూ ఉంటే ఇలా ఉండేది, తింటూ ఉంటే అలా ఉండేది, అండ్ అలానే ఉంటున్నట్టు ఇమాజినేషన్లో ఫీల్ అవుతున్నారు అట్ ప్రెజెంట్. ఆ ఇమాజినేషన్ అన్న వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో దట్ వారి ఇమాజినేషన్ అన్న ఫీల్ అవుతూ వెళ్తున్నారు. అర్థమవుతుంది కదా మీకు? వారి లైఫ్లో ఎలాగో హ్యాపీనెస్ లేదు, ఇమాజినేషన్లో ఉన్న మిమ్మల్ని వారితో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ పీస్, వాళ్ళకున్న యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ అట్లీస్ట్ డౌన్ అవుతున్నాయి.
మీతో ఇమాజినేషనే అంత హ్యాపీగా ఉంటే లైఫ్ లీడ్ చేసుంటే ఎంత బాగుండేదో అనేది క్లియర్లీ తెలుస్తుంది. లైఫ్ లీడింగ్ ఎస్పెషల్లీ లైఫే మీతో ఉండుంటే ఎంత బాగుండేది, బట్ మీతో లేరు, మిస్ అయిపోయారు ఛాన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, యాజ్ ఎ టోల్డ్ యూ బిఫోర్, ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, చూసే ప్రతి ఒక్కరికి ముందే చెప్పాను కదా, నాకు అగైన్ మళ్ళీ గుర్తొచ్చింది. అండ్ ఈ కార్డ్స్ చెప్పే ప్రధాన మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఓవరాల్గా మీ జీవితంలో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అది ఫీల్ అయ్యారు వారు ఎనర్జీ ఇప్పటికీ మీ జీవితాన్ని కొంతవరకు ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అలాగే అట్ ది సేమ్ టైం యూనివర్స్ మీకు సందేశం ఇస్తున్నారమ్మా ఈ రీడింగ్ ద్వారా. మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే శక్తి మీలోనే ఉంది. యు ఆర్ సచ్ అ స్ట్రాంగ్ విమెన్ ఆర్ స్ట్రాంగ్ మెన్, అది క్లియర్లీ తెలుస్తుంది. గతాన్ని గుర్తు చేసుకోవడం అనేది సహజము, కానీ మీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లోనే ఉందమ్మా. మీరు మీ శక్తిని తిరిగి పొందినప్పుడు మీ జీవితంలో మరింత స్పష్టత, శాంతి వస్తుంది అనేది యూనివర్స్ నాకు కన్వే చేసిన ఎనర్జీస్. ఓకే, అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది క్లియర్లీ. సచ్ అ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ ఇది, బికాజ్ ఇది మీ లైఫ్లో పర్టికులర్ పర్సన్, ఈ పర్సన్తో చాలా ఎక్కువ వైబ్ ఉందమ్మా. ఇది సచ్ అ ప్యూర్ లవ్ బేసికలీ చెప్పాలంటే. నాకు కన్వే అయిన ఎనర్జీస్ని బట్టి సచ్ అ ప్యూర్ లవ్, వెరీ వెరీ ప్యూర్ ఇంటెన్షన్స్, టూ సైడ్స్ కూడా. ఇప్పుడున్న గలీజ్ టైప్ ఆఫ్ ఏంటి యూజ్ అండ్ త్రో ఎనర్జీ కొంచెం కూడా లేదు. సచ్ ఎ ప్యూర్ అండ్ ప్యూరిటీకి ప్యూర్ రిలేషన్ అనమాట. ఓకే, అండ్ మీతో లైఫ్ లీడింగ్, లైఫ్ ఎంత అద్భుతంగా ఉండేది అనేది వారు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. బట్ లైఫ్ అంటే నాకు తెలిసి ఇది మ్యారీడ్ పీపుల్ అమ్మ. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు ఇండివిజువల్లీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. లీడ్ చేస్తూ కూడా వీరిప్పుడు ఇదంతా వారికి గుర్తొస్తుంది. వారు తప్పు చేశారు, ఇంకొంచెం స్టాండ్ గట్టిగా తీసుకొని ఉంటే మీతో లైఫ్ ఎంత అత్యద్భుతంగా ఉండేది అనేది వారు చాలా పశ్చాత్తాపంతో ఫీల్ అవుతున్న ఎనర్జీ. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది, మీకు చాలా క్లియర్లీ తెలుస్తుంది. మీ పర్సన్ అట్ ప్రెసెంట్ ఇంకా 24/7 మీరే సబ్కాన్షియస్లో ఫీడ్ అయిపోయారు. పడుకున్నా, నించున్నా, లెగిసినా, ఏ పని చేస్తున్నా వారు ఏదో తిరుగుతున్నారు, ఏదో నడుస్తున్నారు. వారి లోపల డ్రీమింగ్ మొత్తం మీదే. కాల్ నడుపుతున్నా, ఏం చేస్తున్నా, ఏం జరుగుతున్నా వాళ్ళ స్టెప్ బై స్టెప్ వాళ్ళ పేరు, ధ్యాస, ధ్యానం, టు బీ ఫ్రాంక్ మిమ్మల్ని ఆరాధిస్తున్నారమ్మా. ఒక దేవుణ్ణి ఆరాధించినట్టు ఆరాధిస్తున్నారు మిమ్మల్ని. అందుకనే మీరు అంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. అదర్వైజ్ అంత స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉండవు. ఇంకా ఆరాధన, మీరే వారి ఆరాధన స్వరూపం అన్నట్టు మిమ్మల్ని ఇక్కడ ట్రీట్ చేస్తున్నారమ్మా. సచ్ అ ప్యూర్ ఎనర్జీస్ అమ్మ. నేను బేసికల్లీ ఓకే, వాట్ ఎవర్, మీరు ఇఫ్ పాసిబుల్ ట్రై చేయండి మాట్లాడడానికి ఆ పర్సన్ ఎవరనేది మీకు తెలుస్తుంది. అండ్ నిజమేనా ఇక్కడ నాకు కన్వే అయిన మెసేజెస్ నిజమేనా, మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇది రిజొనేట్ అవుతుందా, మీరు ఇది ఫేస్ చేశారా? ఇఫ్ ఇన్ కేస్ ఇది మీకే అని మీకు తెలుస్తుంది కదా, ఎస్ మేడం నాకే చెప్పండి, నాకు తెలియాలి కదా, నేను చెప్తూ ఉంటాను కదా ఎవ్రీ టైం ఈ రీడింగ్ నా కోసమే అని. సో అది ఒకసారి నాకు చెప్పండి, సో దట్ నాకు తెలుస్తుంది నా 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 వ్యూవర్స్కి ఈ సిచ్యువేషన్ ఉందా అనేది. ఇఫ్ 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 పాసిబుల్ మాట్లాడడానికి ప్రయత్నించండి అమ్మా, బికాజ్ మీకోసం వారు, మీరే జీవితం, ఇక మీరు తప్ప ఇంక వారికి ఏమీ కనిపించట్లే. ఏదో ఒక రొబాటిక్ మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు వారు, అంతే. మొత్తం వారి ఆలోచనలు మొత్తం మీ మీదేనమ్మా. సో ఉన్నది ఒకటే లైఫ్, చాలా ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంచెం మాట్లాడడానికి ట్రై చేయండి అని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. బికాజ్ వారు మీ దగ్గరికి రావడానికి వారు చేసిన తప్పులు అడ్డొస్తున్నాయి. వారు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అనేది వాళ్ళలో వాళ్ళు చాలా పశ్చాత్తాపం ఎనర్జీ ఉంది. ఇఫ్ పాసిబుల్ మీరే ట్రై చేయండి అమ్మా. బికాజ్ వారు అడుగు ముందుకు వేయాలన్నా భయపడుతున్నారు మీతో మాట్లాడడానికి. కానీ మీ మీద ఉన్న లవ్ అయితే, టు బీ ఫ్రాంక్, ఈ భూమి మీద వారు మిమ్మల్ని లవ్ చేసినంత ప్యూర్గా ఎవరు లవ్ చేయలేరు. అంత క్లియర్ కన్ఫర్మేషన్ నాకు వచ్చింది. సో మీరు అర్థం చేసుకుంటారు నేను చెప్పేది అనుకుంటున్నాను. మిస్ అవ్వకూడదు.
ఇట్లాంటి ప్యూర్ లవ్ ఉన్న పర్సన్స్‌తో అట్‌లీస్ట్ వారికి టైమ్ అని స్పెండ్ చేసినా వారికి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తదమ్మా. బికాజ్ వారు చాలా బాధపడుతున్నారు. ఒక్క అడుగు ముందుకు వేయండి. ఆ తర్వాత నుంచి వారే మీరు జస్ట్ ఒక చిన్నగా మీరు క్లోజ్‌గా ఉన్నట్టు కాకుండా జస్ట్ ఎట్లా ఉన్నారు ఏంటి అన్నట్టు కన్వర్జేషన్‌కి వెళ్ళండి అని నా అభిప్రాయం. మీరు వారి నుంచి మీరు చూస్తారు. ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేస్తారు. వారే చెప్తారు. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ సోలు హ్యాపీనెస్ చాలా హార్ట్‌ఫుల్ హ్యాపీనెస్‌ని ఫీల్ అవుతుందమ్మా. అండ్ మీరు తనకి ఇచ్చే మీ ఒక్క కాల్ ఆర్ కాంటాక్ట్ ద్వారా మీ ద్వారా వెళ్ళిన కాల్ అవతల ఒక సోల్‌కి అదొక చావు బతుకుల్లో ఉన్న పర్సన్‌కి అమృతం పడి జీవితం వచ్చినట్టు అంత వాల్యూ తనకి. ఓకే. సో, ఆ ఒక్క పని చేయండి. నేను ఎప్పుడు గూడా ఎవరికీ ఏ రీడింగ్‌లోను మీరెళ్లి అప్రోచ్ అవ్వండి అని చెప్పిందే లేదు. నాకు వచ్చిన ఎనర్జీస్ బేస్డ్ మీద నేను చెప్పాల్సొస్తుంది. అది మీ ఇష్టమమ్మ. లేదు వారే అప్రోచ్ అవుతే బావుండు అనుకుంటే మీరు యూనివర్స్‌కి చెప్పండి. వారు అప్రోచ్ అయ్యేలాగా చేయండి తండ్రి. నా మెసేజెస్‌ని వారికి అర్థమయ్యేలా చేయండి అని మీరు యూనివర్స్‌కి చెప్పండి. యూనివర్స్ వారికి ఎనర్జీస్‌ని కన్వే చేస్తారు. అది కూడా ఇక్కడ పాసిబిలిటీ ఉంది. వారే మిమ్మల్ని రీచ్ ఔట్ అయ్యేలాగా చేస్తారు. ఓకేనమ్మా? హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ద రీడింగ్. సో, లెట్ మీ నో త్రూ కామెంట్స్ ద్వారా మీరు కన్వే చేయండి. ఓకే. మీకిది రిజోనేట్ అయిందా? యెస్. ఈ సిట్యుయేషన్ నాకే చెప్తున్నారు మేడం మీరు అనుకుంటే అదొకసారి చెప్పండి. నాకు తెలియడం కోసం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూనివర్స్‌కి థాంక్స్, గ్రాటిట్యూడ్ చెప్పుకోండమ్మా. ఇంత సచ్ ఎ బ్యూటిఫుల్ లవ్‌ని మీకు అందరికీ దొరకదు ఇట్లాంటి లవ్వు. మీకు ఆ వ్యక్తి ద్వారా అందినందుకు, మీరు తీసుకునే సిట్యుయేషన్‌లో ఉన్నారో లేదో సెకండరీ. ముందు మీకు అందినందుకు అంత ఆహ్, ఆరాధింపబడే లవ్ మీకు దొరికినందుకు మీకు యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా చెప్పుకోండమ్మా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.